రాజేంద్రనగర్ నార్సింగి మండలంలోని కొక్కపేటలోని 400 అడుగుల 120 మీటర్ల ఎత్తైన హరేకృష్ణ టవర్ను నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూజ చేశారు. హరేకృష్ణ మూవ్మెంట్ నుంచి మంచి కార్యక్రమాలు చేపడతామని కేసీఆర్ ప్రశంసించారు. ఏ మతంలోనూ హింసకు తావులేదని కేసీఆర్ తెలిపారు. హరేకృష్ణ టెంపుల్కు తన వంతుగా 25 కోట్లు అదనపు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సురభివాణి, సుంకరీరాజు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. కలిసి వెళ్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు కాలం చేసిన ఆ ఊళ్ళో ఉండే పండితుల వారు అయ్యేవారు వచ్చి ఆ గృహంలో 4 రోజులు వాళ్ళని సాంత్వనపరిచి వాళ్ళ బాధ నుంచి బయటపడే ప్రయత్నం అంతా జరుగుతూ ఉంటుంది. మనం కళ్ళారా చూస్తాం. అంటే టెంపుల్ అనేది, భక్తి అనేది డెఫినెట్ గా ఒక కమ్యూనిటీ సెంటర్. టెంపుల్ షుడ్ బి డిఫైన్డ్ యాజ్ ఎ కమ్యూనిటీ సెంటర్. టెంపుల్ హ్యాస్ ఎ లింకేజ్ వేరియస్ రిలీజియన్స్. మతం ఉంటుంది, రిలీజియన్ విల్ బి దేర్. మత మౌఢ్యమే మంత్రి కూడా వచ్చి తిని చాలా చక్కగా ఉంది, బాగుంది. ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు, అట్లాగే అక్షయ పాత్రకు కూడా ధన్యవాదాలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అంటే అన్లెస్ దేర్ ఇస్ సీరియస్ డెడికేషన్, ఇంత మ్యాసివ్ అన్నం వండి రోజు శుభ్రంగా పెట్టడం అంటే మ్యాసివ్ డెడికేషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. సో హరే కృష్ణ ఫిలాసఫర్స్ అందరికి కూడా తెలంగాణ ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఐఎమ్ థ్యాంక్ ద మిషన్. గ్రేట్ సర్వీస్ మోటో టువార్డ్స్ ద నేషన్, టువార్డ్స్ ద పీపుల్. అద్భుతమైన సేవ చేస్తా ఉన్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు కాలం చేసిన ఆ ఊళ్ళో ఉండే పండితుల వారు అయ్యేవారు వచ్చి ఆ గృహంలో 4 రోజులు వాళ్ళని సాంత్వనపరిచి వాళ్ళ బాధ నుంచి బయటపడే ప్రయత్నం అంతా జరుగుతూ ఉంటుంది. మనం కళ్ళారా చూస్తాం. ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమం ఇది. శంకుస్థాపన తర్వాత ముఖ్యమంత్రి గారు గౌరవనీయ విద్యాశాఖ